అంటే కొంతమంది ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, సినిమాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొంతమంది కావచ్చు, ఓవర్ ఎంతూసియాస్టిక్ పీపుల్ 'ఆచార్యని', 'దేవరాని' డెఫినెట్‌లీ కంపేర్ అయితే చేస్తున్నారు ఆబ్వియస్‌లీ. ఎందుకంటే కొన్ని కొన్ని సింక్ అవుతున్నాయి అనేటువంటి మాట వాళ్ళ నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'పాదఘట్టం' అని ఒక ప్లేస్ ఉంది కదా! ఆచార్యాలు ఫుల్ ట్రోల్ చేసేవాళ్ళం. అదే ప్లేస్‌ని ఎర్ర సముద్రం అని పెట్టారు అని. అట్లాగే 'చీతాని' చిరుతపులిని అక్కడ ఎక్కువ హైలైట్ చేయడం, ఇక్కడ లాస్ట్‌లో సొర చేపని హైలైట్ చేయడం. ఇట్లా ఎక్కువ కంపారిజన్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి కంపారిజన్ ఏంటంటే 'ఆచార్య' ఫ్లాష్ బ్యాక్‌లో 'రామ్ చరణ్' క్యారెక్టర్, 'సోనూ సూద్' ఇద్దరు ఫ్రెండ్స్. ఆ తర్వాత బ్యాక్ స్టాబింగ్ వెన్నుపోటు పొడవటం. అదే ఇక్కడ అక్కడ కొడుకుకి ఒక కథ జరిగిన దానికి తండ్రి వచ్చి ఆ ఊర్లోకొస్తాడు గదా! చిరంజీవి. ఆ టైప్‌లో ఇక్కడ తండ్రికి జరిగిన థింగ్ సైఫ్ అలీ ఖాన్ అక్కడ ఎట్లా అయితే 'సోనూ సూద్', 'రామ్ చరణ్' ఫ్రెండ్స్ ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ ఫాదర్ 'ఎన్టీఆర్' ఫ్రెండ్స్. సో, అతనికి జరిగిందని తర్వాత తెలుసుకున్నటువంటి కొడుకు ఆల్రెడీ ఊళ్ళోనే ఉంటాడు. ఊళ్ళోకి రావటం గాకుండా అతను చాలా బెరుకుగా, భయంగా ఉంటాడు. అతనికి నిజం తెలిసి అతను రివెంజ్ తీర్చుకుంటాడనేటువంటిది కంపారిజన్ చాలా ఈజీగా కనిపిస్తుంది. వీటన్నిటికి మించి నాకు అనిపించినటువంటి కంపారిజన్ ఏంటంటే 2 సినిమాలకి సంబంధించి ట్రైలర్స్ వరకు చూసుకుంటే ఒక ఆర్టిఫిషియల్ బ్యాక్‌డ్రాప్ అంతా గూడా ఆర్టిఫిషియల్‌గా ఒక ఊళ్ళో జరుగుతుందంటే కంటే ఒక సెట్స్‌లో జరుగుతుంది. ఎక్కువగా మనం ఎరెక్ట్ చేసినటువంటి సెట్స్ ఉంటాయి గదా! వాటిల్లో జరుగుతుంది అనేదే అక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఫీలింగ్, సీజీ వర్క్ ఎక్కువగా కనిపించడం, అంతా గ్రీన్ మ్యాట్ తెర వెనకంతా గ్రీన్ మ్యాట్‌తోనే చేశారనేది చాలా క్లియర్‌గా కనిపించడం వల్ల ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వచ్చింది. 'ఆచార్య' మీకు ట్రైలర్ చూసినప్పుడు అదే వచ్చింది. 'దేవర' ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే వచ్చింది. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే మంచి హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ డెఫినైట్‌లీ 'దేవర'లో కనిపిస్తున్నాయి. అవి 'ఆచార్యలో' లేవు. ఒక్క చిరుతపుల్ని పక్కన పెట్టేస్తే ఆ కైండ్ ఆఫ్ ఏమి లేవు. అండ్ ఇక్కడ సముద్రం బ్యాక్ డ్రాప్ ఉండడం అనేది చాలా డిఫరెంట్ ఫీల్‌ని, లుక్‌ని తీసుకొస్తుంది. నిజానికి నాకు 'జనతా గ్యారేజ్' చాలా ఇష్టం. కొరటాల శివది 'జనతా గ్యారేజ్' చాలా ఇష్టం. ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కనిపించదు. 'శ్రీమంతుడు' చాలా బావుంటుంది. అండ్ 'భరత్ అనే నేను' కూడా నాకిష్టం. బావుంటది. అన్నిటికంటే ఎక్కువ 'జనతా గ్యారేజ్' నేను చాలా బాగా కనెక్ట్ అయ్యా ఆయన సినిమాల్లో. 'మిర్చి' అందరికి మోస్ట్ ఫేవరెట్ సినిమా. నాకు చాలా ఫేవరెట్ సినిమా. నేను థియేటర్‌లో చూడలేకపోయా అప్పట్లో. తర్వాత మూవీ ఆన్‌లైన్‌లో వచ్చిన తర్వాత ఎక్కడో చూసా. బట్ ఎక్సలెంట్ మూవీ. ఆ లెవెల్ ఆఫ్ కొరటాల శివ ఈ లెవెల్‌కి ఎందుకొచ్చాడు? ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ని తీసుకోవాల్సింది కదా! ఎందుకు 'ఆచార్య' ఫీల్ ఒస్తుంది? సరే 'ఆచార్య' పక్కన పెట్టినా ఎందుకు ఒక ఆర్టిఫిషియల్ ఫీల్ ఒస్తుంది మూవీకి ట్రైలర్ సంబంధించినంత వరకు. టీజర్ బావుంది మళ్ళీ. టీజర్ వచ్చేసి మీకు చాలా పెద్ద షిప్‌కి వెళ్లి దొంగతనం ఎట్లా చేస్తున్నారు అనేది విత్ అనిరుద్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది టీజర్ కట్. కానీ అక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కనిపియలా టీజర్‌లో. అంటే కనిపించినా పర్వాలా కొంతవరకు. కానీ ఇక్కడ ట్రైలర్ ఆన్ ఎ హోల్ ఊరు చూపించినా, కొండలు చూపించినా ఆ కథ మొత్తం అక్కడక్కడ అట్మాస్ఫియర్‌లో జరగడం. అది కూడా నైట్ థీమ్ ఎక్కువుండడం. ఓషన్ థీమ్ కోసం మరి నైట్ వాడారా అనేది అర్థం కాదు గానీ, సో, ఓవరాల్‌గా ఒక ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కనిపించడం వల్ల ఎక్కువ మంది 'ఆచార్యతో' కంపేర్ చేస్తున్నారు. అంటే 'ఆచార్యలో' కొడుకు క్యారెక్టర్ 'రామ్ చరణ్' క్యారెక్టర్, 'దేవరాలో' ఫాదర్ ఎన్టీఆర్ క్యారెక్టర్. ఈ రెండిటి మధ్య ఎక్కువ కంపారిజన్స్ పడుతూ మనం థంబ్‌లో కూడా అదే పెట్టాం ఫోటోస్ కూడా మీరు చూస్తుంటే సొరచేప ఎగిరినప్పుడు కూడా మూన్‌ని హైలైట్ చేస్తూ పెట్టినటువంటి ఆ సొరచేపకి వెంటనే త్రిశూలం హైలైట్ చేస్తూ వచ్చినటువంటి 'ఆచార్యకి' ఇట్లా ఈజీ కంపారిజన్స్ అనేవి ఎక్కువ మంది చేస్తున్న సిట్యుయేషన్ 'దేవర' ట్రైలర్ తర్వాత నడుస్తుంది. సో, మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది దీని గురించి రాయండి కింద.